2000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల నుంచి వాళ్ళ పాదాల కింద నలిగిపోతూనే ఉన్నాం మనం. ఆకాశము భూమి ఆనుకున్నట్టు ఉంటుంది భూమి. ఇంత విశాలమైన భూమిలో మనకెందుకు భూమి లేదు? ఒకటే ప్రశ్న. భూమే రాజ్యాన్ని తెస్తుంది, భూమే మనిషికి గౌరవాన్ని ఇస్తుంది, భూమే సంపదనిస్తుంది, భూమే మన బిడ్డల్ని అమెరికా కూడా పంపిస్తుంది, భూమి మనకి బలాన్ని ఇస్తుంది. అలాంటి భూమి 2000 సంవత్సరాల నుంచి అంతు పొంతు లేని ఇంత విశాల లక్షల కోట్ల ఎకరాల భూమి ఉంటే మనకెందుకు భూమి లేదు? ఎవడు గీసిన గీత ఇదే అంటున్నా, ఎవడు రాసిన రాత ఇది. ఎందుకు లేదు మనకు భూమి అంటే వాడికి తెలుసు, మనకి భూమి ఉంటే మనం బలంగా తయారవుతాం, శక్తిమంతులమవుతాం. దాంట్లో వచ్చిన ధాన్యము, డబ్బు, దాంట్లో వచ్చినటువంటి అధికారం సర్వం మనల్ని శక్తిమంతులు చేసేది భూమే. మరి ఏది భూమి? మనకి భూమి లేదు. అంటే ఈ అగ్రకులాలు తమ ఆధీనంలో భూమిని ఉంచుకొని మనకు అంగుళం భూమి ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే భూమి? ఎంత విచిత్రం.